ఒక పాత వస్తువుల దుకాణంలో ఈ అమ్మాయి అనుకోకుండా ఒక పులిబొమ్మ లోపల ఏదో విలువైనది దాగి ఉందని గమనిస్తుంది. ఆమె ఆ వస్తువును ఎలాగైనా దక్కించుకోవాలని ఒక ప్లాన్ వేస్తుంది. షాపు యజమాని ధర పెంచకూడదని భావించి ఆమె తెలివిగా పక్కనే ఉన్న గుర్రం బొమ్మ ధర ఎంతో అడుగుతుంది. అది రాజులు కాలం నాటిదని, దాని ధర 2 లక్షలని యజమాని చెబుతాడు. అంత ధర పెట్టలేనని ఆమె అనడంతో విసుగు చెందిన యజమాని, నీకు నచ్చింది ఏదో ఒకటి తక్కువ ధరలో తీసుకో అని చెబుతాడు. సమయం చూసి ఆమె ఆ పులిబొమ్మ ధర అడుగుతుంది. యజమాని 500 అనగా ఆమె 300కి బేరం కుదుర్చుకుని కొనేస్తుంది. అది చూసి చుట్టుపక్కలవారు ఆమెను అమాయకురాల్ని ఎగతాళి చేస్తారు. కాని ఆమె ఆ బొమ్మను పగలగొట్టగా అందులో ఒక తెల్లటి వైట్ జేడ్ బిళ్ళ కనిపిస్తుంది. యజమాని అది పనికిరాని వస్తువు అనుకుంటాడు. కాని అక్కడే ఉన్న ఒక పురాతన వస్తువుల విశ్లేషకుడు అది మింగ్ వంశం కాలం నాటి అత్యంత విలువైన వస్తువని, దాని విలువ దాదాపు ₹1,00,00,000 ఉంటుందని చెబుతాడు. ఆ డబ్బుతో ఆమె ఒక వేలం పాటకు వెళ్తుంది. అక్కడ అందరూ నకిలీదని భావిస్తున్న ఒక వస్తువును ఆమె 2 లక్షలు పెట్టి కొంటుంది. పక్కనే ఉన్న ఒక వ్యక్తి అది నకిలీదని, ఒకవేళ నిజమైనదైతే 10ంతల ధర ఇస్తానని ఆమెతో పందెం కాస్తాడు. అమ్మాయి ఆ వస్తువును పగలగొట్టగా అందులో నుండి ప్రకాశించే ఒక అరుదైన మణి బయటపడుతుంది. చివరకు తనే గెలిచానని ఆమె నిరూపిస్తుంది. ఇంతటితో ఈ డ్రామా పూర్తవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.